మరి నా సిలమాన్నోడు ఏం చేయాలయ్యా? భాగమున్నోడు ఏం చేయాలి? వచ్చి మాతో పాటు ఒకవేళ మేము గుడిసెలోనో చెట్టు కిందలో కూర్చున్నప్పుడు దాంట్లో లాడ్జింగ్లోనో లేకపోతే పై దాంట్లో కూర్చొని రే నేను కూడా ఉన్నారా దీన్ని సపోర్ట్ చేస్తున్నా మన చెలం ఎందుకు ఆపినారని అనాల్సిన మాట ఉందా లేదా ఆయనకి? అది పోయి సిలమ నాదే నేను అడిగితే ఏం అన్నట్టుగా మాట్లాడుతాడు. ఆయన వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు కూడా 40 లక్షలు తీసుకున్నా. 40 లక్షలకు అది నేను మొన్న అన్నా చూడు, 4 ఎకరాల 80 సెంట్లు తోట ఒకటి చేను ఒకటి పెట్టినా, ఎకరా 35 సెంట్లు తోట ఒకటి పెట్టినానని ఆ తోట పెట్టింది ఈయన కాడే. కొద్ది తోటలకి నాది 25 లక్షలు పోతే ఇంకా 40 లక్షలు ఎంత ఉంటుంది? ఇంకా తక్కిన అమౌంట్ నేను ఇవ్వాల్సిన బాకీ అయితే వాస్తవమే. ఇంక ఇదే మనకు గౌడవని కొట్టుకుంటుంది. అయ్యా మా ఎన్ని పోయినా దేవుడి దేవుడు పర్వాలేదు మీ పుణ్యాన ఆయనకైనా బయటకు వచ్చి ఆ నోటీస్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ అయితే ఆ ఇంటికి పోయి ఇవ్వాల్సిన రూపాయి పావలా బేడో అటో ఇటో వస్తేనే మొత్తం ఇస్తాం, రాకపోతే నేను 10 రోజులు టైం చెప్పుకొని ఇద్దామని మేము ఈ మాట చెప్పుకుంటున్నాం అప్పటి నుంచి కూడా.